నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ రన్ చేస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా ఎంతోమందికి మంచి ట్రీట్మెంట్స్ చేశాము. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాలు సమాజంలో బాగా పెద్ద సమస్యలుగా ఉన్నవి. ఎక్కువ కేసులు ప్రపంచం మొత్తం కూడా ఉన్నాయన్నమాట ఈ కేసులు. కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సురక్షిత లైంగిక చర్యలు ఎంతవరకు ప్రమాదంగా మారుతున్నాయి? చాలామంది యూత్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీవీలు చూడటం వల్ల, సోషల్ మీడియాల వల్ల బాగా విచ్చలవిడిగా ప్రేమ అనే పేరుతో సెక్స్ సంబంధాలకు వెళ్తున్నారు. నిజంగా ప్రేమ అనేది ఎంత ఉంటుందనేది దేవుడికి తెలియాలి అందులో. కానీ అసలు ప్రేమ అంటే ముందు సెక్స్ చేసేసుకోవాలి అనే ఒక అపోహ ఇప్పుడు బాగా ఉంది ప్రజల్లో. అంటే యూత్ అంతా ఏం ఆలోచిస్తున్నారంటే సెక్స్ చేస్తేనే మనం ప్రేమ చేస్తున్నాము, ప్రేమిస్తున్నాము, లేకపోతే మనం సక్సెస్ అయ్యామన్న దీనికి వచ్చేసారు. కానీ ఇక్కడ చేస్తుంది ఏంటంటే ప్రేమించిన అమ్మాయి చాలా మంచిది, లేదా మా ప్రేమించిన అబ్బాయి చాలా మంచి పద్ధతి గలవాడు, ఇలాంటి అపోహలో హెచ్ఐవి తెచ్చుకుంటున్నారు. అసలు పెళ్ళికి ముందే సెక్స్ చేయడం అనేది సమాజంలో బాగా పాకిపోయింది. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఎవరు కాపలా కూడా కాయలేని పరిస్థితి. తల్లిదండ్రులు కూడా బయటకు వస్తున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, లేదంటే రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవడం, సోషల్ మీడియాలో పరిచయాలు, ఇవన్నీ ఉపయోగించుకొని చివరికి వాళ్ళు ఎటుపోతున్నారంటే ఫస్ట్ మన జీవితం ఏంటి, నిజంగా ప్రేమ ఇది కాదా, రేపొద్దున మన భవిష్యత్తు ఎలా ఉండదనే మాట ఆలోచించట్లేదు. అసలు ఇమ్మీడియట్గా సెక్స్ చేసేయాలి. ఆ ఉన్న బాడీలో వచ్చిన సలపరాన్ని తగ్గించుకోవాలి. తర్వాత ఏమవుతుంది, సేఫ్ సెక్స్ లేనప్పుడు కంపల్సరీ కండోమ్ వాడని వాళ్ళందరికీ కూడా హెచ్ఐవి వస్తుంది. తర్వాత బాధపడే ఉపయోగం లేదు. కొంతమంది చెప్తుంటారు, సార్ మేము ఫారిన్ వెళ్ళాలండి, టెస్టుల్లో హెచ్ఐవి బయటపడితే పంపించరు మమ్మల్ని, అందుకని రిజెక్ట్ చేస్తున్నారు. ఎట్లా అని. ఎట్లా ఏంటి, మందులు వాడి నెగిటివ్ చేసేసుకోండి, అంటే జీరో చేసేసుకోండి. వైరస్ నాట్ డిటెక్టెడ్ చేసుకొని అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీరు ఇలా చేయటం వల్ల మీ లైఫ్ పాడవుతుంది. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న హోప్స్ అన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. వాళ్ళు ఖర్చు పెట్టిందంతా వేస్ట్ అవుతుంది. మీరు ఫారిన్ వెళ్ళలేరు, జాబ్స్కి వెళ్ళలేరు. ఇండియాలో కూడా కొన్ని జాబ్స్లో మెడికల్ టెస్ట్ చేసి తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అరక్షిత శృంగారం, సేఫ్టీ లేకుండా, కండం లేకుండా సెక్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు. చూడడం వల్ల యువత అసురక్షిత సంబంధాలకు ఆకర్షితులవుతున్నారా? ఫోన్ సైట్లు చూడటం అనేది ఈరోజు చాలా కామన్ అయిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, కొంచెం ఫీలింగ్స్ వచ్చే వయసు వచ్చింది, 12-13 ఏళ్ళ దగ్గర నుంచి కూడా చూడటం మొదలు పెట్టేస్తున్నారు. ఈ చూసి చూసి ఆ ఫీలింగ్స్ తట్టుకోలేక అక్రమ సంబంధాలకి పాల్పడటం, అక్కడ సెక్సువల్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం, అందులో చూపించే ఆ ఫోన్ సైట్లో చూపించే విచ్చలవిడితనాన్ని అదొక గేమ్ లాగా నిజంగానే అలా చేసుకోవాలన్నట్లుగా కనపడిన వాళ్ళతో కూడా సెక్స్ సంబంధాలు పెట్టుకునే పరిస్థితికి మానసికంగా దిగజారుతున్నారు. ఆ ఫోన్ సైట్లు చూడొద్దని ఆపుకోలేరు, ఎందుకంటే అది వ్యసనం అయిపోతుంది. ఒకసారి అలవాటు పడ్డారంటే దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఆ సైట్లు చూసి చూసి అక్రమ సంబంధాలకు పాల్పడి హెచ్ఐవి తెచ్చుకుంటున్నారు. ఫోన్ సైట్లు చూడటం మానేయండి. ఆటోమేటిక్గా మీరు మీ కెరీర్ మీద, చదువు మీద, మీ లైఫ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది. ఇలాంటి విచ్చలవిడి సంబంధాలు పెట్టుకోకుండా ఆగిపోవడం వల్ల మీకు హెచ్ఐవి ఇంకా దానికి సంబంధించిన సెక్స్ రోగాలు వేరే చాలా ఉంటాయి, అవి కూడా రాకుండా ఉంటాయి.